దండకారణ ఉద్యోగ సమితి జాతీయ కార్యదర్శి. ఈరోజు దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ 31వ ఆవిర్భావ దినోత్సవం గత 2 రోజుల నుండి జరుపుకుంటున్నాం. 3 రోజుల వరకు ఇది కొనసాగుతుంది. ఈ సందర్భంగా భారతదేశ ఆదివాసులకు డిఎల్ఓ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి 1994 డిసెంబర్ 27న ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏమిటంటే, ఏదైతే భారత రాజ్యాంగం ఉందో రాజ్యాంగంలో రాజ్యాంగమైనటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ప్రకారం భారతదేశ ఆదివాసులకు భారత పాలకులు భారత ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి 5వ షెడ్యూల్ పేర్కొంటుంది. మరి ఒకవేళ 5వ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వాలు పాలకులు ఆదివాసులకు అభివృద్ధి చేయటంలో విఫలమైనట్లయితే వారికి స్వయంపాలన రాజ్యాధికారం కట్టబెట్టాలని చెప్పేసి 5వ షెడ్యూల్ భారత రాజ్యాంగమే చెప్తుంది. కనుకనే మరి ఈ దండకారణ్య విమోచన సమితి ఏర్పాటు చేసినటువంటి స్థాపించినటువంటి డాక్టర్ చెండా ఏలియా గారు ముందుగానే ఊహించి 1994లో, అంటే అప్పటికే స్వాతంత్రం వచ్చి 30 ఏళ్ళు దాటినా ఏమాత్రం అభివృద్ధి ఆదివాసులకు నోచుకోలేదు. కనుకనే స్వయంపాలిత రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్లయితే ఈ భూభాగంలో ఆదివాసి భూభాగంలో ఆదివాసి ప్రజలే పాలించుకుంటారు. వారి ఆచార సాంప్రదాయాలు సంస్కృతి వాళ్ళు కాపాడుకుంటూ వారి యొక్క అభివృద్ధి వారి ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా సంస్కృతి ధ్వంసం కాకుండా వాళ్ళే మరి పరిపాలించుకుంటారనే ఒక ఉద్దేశంతో డిఎల్ఓ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేటికి 31 సంవత్సరాలు అయింది. ఈవేళ మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ రాష్ట్రాలైనటువంటి మరి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ భూభాగాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ భూభాగాలన్నింటినీ కూడా స్వయంపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి, రాష్ట్రాలుగా ప్రకటించాలని చెప్పేసి డిఎల్ఓ ముందుకెళ్తుంది.